ఈరోజు మనం వెంకటగిరి నియోజకవర్గానికి అయితే మనకి రామ్ కుమార్ రెడ్డి మేరకు మనం అయితే ఇక్కడికి వచ్చాం అనమాట. ఈరోజు మన మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేట్ పరం చేస్తున్నారు. దానికోసం అయితే మనం అయితే వచ్చాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు అయితే పాల్గొన్నారు. మనమైతే ఇది డ్రోన్ విజువల్స్ అయితే మనం దీన్ని అయితే వీడియో అయితే తీసామన్నమాట. అసలు ఈ విధంగా ఇంతమంది జనాభా అయితే వస్తారని మనం కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు మనం ధర్నాలకు పోలేదు కాబట్టి ఈ విధంగా ఉంటుందని అయితే చూడలేదన్నమాట. డ్రోన్ విజువల్స్ అయితే మనం చాలా క్లియర్గా తీసాము. ఇది మ్యాటర్ ఏంటంటే ఈరోజు మన గవర్నమెంట్లో ఉండే మెడికల్ కాలేజీలు అనేసి ఈ కూటమి ప్రభుత్వం మొత్తం పీపీపీ అని ఒక ప్రైవేటైజేషన్ మొత్తం చేసి మొత్తం వాళ్ళకైతే అప్పచెప్పేస్తున్నారనమాట. మనలాంటి ఇంకా పేదవాళ్ళంతా మెడికల్లో డాక్టర్ చదవాలంటే మనకి ఇంకా రాబోయే రోజుల్లో సీట్ అయితే చిక్కదు. సో దానికోసం అయితే మన జగన్మోహన్ రెడ్డి మేరకు వైఎస్ఆర్సీపీ తరఫున నెల్లూరు వైజ్ అనే కాకుండా ఓవరాల్ ఏపీలో మొత్తం ఈరోజైతే మొత్తం ధర్నా అయితే కొనసాగించారనమాట. దాంట్లో ఈరోజు మనం వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రైవేటైజేషన్ చేయకుండా మెడికల్ కాలేజీలను అయితే ఆపాలని చెప్పి మన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నివాసం నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు అయితే మనమైతే ర్యాలీలు అయితే చేయడానికి మొత్తం స్టార్ట్ చేసి అయితే మనమైతే ర్యాలీగా అందరం అయితే ఎంఆర్ఓ ఆఫీస్ దాకా అయితే వెళ్ళి ఒక లెటర్ అయితే ఇద్దామని అయితే మన జగన్మోహన్ రెడ్డి కోరిక మేరకు మనమైతే స్టార్ట్ చేసామన్నమాట. సో ఆ జన సముద్రంలో ఇసుకేసినా కూడా రాలనంత జనాభా అయితే రావడం, ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ అవ్వడానికి కారణం కూడా మన నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా రామ్ కుమార్ రెడ్డి అయితే ధన్యవాదాలు అయితే తెలియజేశాడన్నమాట. రామ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇంతమంది జనాభా వస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కేవలం లీడర్లు మాత్రమే ధర్నాకి రమ్మని చెప్పి అయితే రామ్ కుమార్ రెడ్డి అయితే చెప్పడం జరిగిందనమాట. దాంతోపాటు కార్యకర్తలు కూడా ఏ ఊరు నుంచి ఆ ఊరికైతే వచ్చేసి ఒక రేంజ్లో నేదురుమల్లకైతే మన ఓట్ బ్యాంక్ అనేది నీకు చూపించారు. మీరు ఎక్కడా ఓడిపోలేదు, మీరు కేవలం ఈవీఎంల్లో ఓడిపోయి ఉండొచ్చు కానీ మా యొక్క ఎదురైతే ఓడిపోలేదని చెప్పి అయితే ధర్నాన్ని అయితే స్టార్ట్ చేశారన్నమాట. మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వెంటనే చంద్రబాబు నాయుడు వెంటనే రద్దు చేయాలి. ప్రైవేట్ కాలేజీలపై చంద్రబాబు నిర్లక్ష్య వైఖరి, మెడికల్ కాలేజీపై చంద్రబాబు నిర్లక్ష్య వైఖరి, ఉచిత విద్య, ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచిత వైద్యం. రామ్ కుమార్ గారి నాయకత్వం, రామ్ కుమార్ గారి నాయకత్వం, రామ్ కుమార్ గారి నాయకత్వం. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. ఇదైతే చూస్తుంటే ఒక రేంజ్లో అయితే మనకైతే అనిపించింది అనమాట. ఎక్కడ ఈ ర్యాలీకి తక్కువ అన్నట్టుగా మన కార్యకర్తలు అయితే ఉత్సాహంగా అయితే ర్యాలీకి అయితే పాల్గొన్నారు. మధ్యాహ్నం అన్నమాట, అది కూడా అటు ఇటుగా 11:30 అట్లా అయిపోయింది. సో చిన్నగా అయితే ఎండ అయితే లేదు. సో ఎండని కూడా మన వాళ్ళైతే ఏమాత్రం వెనకాడకుండా దాంట్లో రామ్ కుమార్ దానికి అయితే అందరూ నడిచి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అయితే మన వాళ్ళంతా ఉత్సాహంగా అయితే నడుస్తూ వెళ్తూ ఉన్నారనమాట. సో ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం డాక్టర్ చదవాలంటే దాదాపు ₹1,00,00,000 దాకా అయితే మనం సీట్కే దారబోయాల్సి వస్తుంది అనమాట. సో దానికోసం మన జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే దాన్ని గవర్నమెంటే రన్ చేయాలి అని చెప్పి ఆల్రెడీ మన 2023లో కూడా కొన్ని మెడికల్ కాలేజీలు కూడా ఆల్రెడీ కట్టేసి ఓపెన్ చేయడం జరిగిందనమాట. ఇంకా రిమైనింగ్ కొన్ని బ్యాలెన్స్లో 50% 90% అలా అయితే మెడికల్ కాలేజీలు కట్టడానికి స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు వాటన్నిటిని ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు అయితే పక్కన పెట్టేశాడు. ఈ వీడియో అందరూ మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.